హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసరికి చికెన్ బిర్యానీ చేస్తానండి. మామూలు బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. జ్యూసీ చికెన్ కర్రీ అనమాట. చాలా జ్యూసీగా ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒకసారి ఆ ప్రాసెస్లో చూసేసేయండి. ఓకేనా? ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుని బండి పెట్టేసేసి ఆయిల్ పోసేసుకున్నాం. ఆయిల్ 2 స్పూన్స్ వేస్తున్నానండి. నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి. హాఫ్ కిలో చికెన్ తీసుకుని ఈ విధంగా హాఫ్ కిలో చికెన్ తీసుకుని 2 సార్లు కడిగి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి ఒక పావు గంట సేపు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. ఓకేనా? మన ఆయిల్ బాయిల్ అయిపోయిందండి, కాగింది. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసాను. హాఫ్ స్పూన్ కన్నా తక్కువ సాజీరా వేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉండిద్దండి సాజీరా వేస్తే. ఒక 2 పచ్చిమిర్చిని వేస్తున్నాను. ఒక 2 ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నానండి నేను. ఇవి వేగాక మనం నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. రెండు రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను. ఇది అంతా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడు మనం చికెన్ వేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ టైంలోనే మనం కొంచెం అంటే ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అంతే, అది చాలు. ఆల్రెడీ మనం చికెన్లో కలిపి పెట్టేస్తున్నాం కదా, మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్లోకి. చాలా సింపుల్గా అండ్ జ్యూసీగా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. ఓకేనండి? ఫైవ్ మినిట్స్ ఇలానే బాయిల్ అవ్వనివ్వాలండి. ఉల్లిపాయలు వేగేంత వరకు, అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలన్నమాట. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వేయడానికి టైం పడుతుంది అండి. అయినా కానీ బ్రౌన్ కలర్ వచ్చాకే మనం వేసుకోవాలి చికెన్, మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్. ఓకేనండి? ఇదిగోండి మన ఆనియన్స్ వేగిపోయినాయి కదా. మన ఆనియన్స్ వేగిన తర్వాత ఇంకా చికెన్ వేసేసుకోవటమేనండి. చికెన్ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం పాటు అటు ఇటు తిప్పి అప్పుడు మూత పెట్టుకోవాలి. నేను 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి, అవి కూడా వేస్తున్నా, చూసేయండి.
టైంలో మూత పెట్టేసుకున్నాం. ఇదిగోండి ఇట్లా చూసుకుంటా ఉండాలి మధ్య మధ్యలో. ఓకేనా? నేను వాటర్ ఏం పోయలేదండి, ఏం వాటర్ యాడ్ చేయలేదు. నేను కానీ వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో. మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే చికెన్ పీస్ అనేది చాలా మెత్తగా ఉంటుందండి. ఉడికిన తర్వాత చాలా మెత్తగా ఉంటుంది. అప్పుడప్పుడు ఉడకగానే ఇట్లా కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం పెరిగేసుకుని పెట్టేసుకుంటే 2 స్పూన్స్ పెరిగేసానండి నేను. పెట్టేసుకుంటే ఒక పావు గంట కానీ 20 నిమిషాలు కానీ ఆ మసాలాలో అంతా చికెన్ కనుక నానితే చాలా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ఈ ప్రాసెస్లో చేస్తున్నాను, చూసి ట్రై చేయండి. ఓకేనండి? ఈ టైంలో మనం ఉప్పు, కారం చెక్ చేసుకుందామండి. ఓకేనా? మధ్య మధ్యలో అడుగు అంటుతూ ఉంటుంది, చూసుకుని చెక్ చేసుకుంటా ఇట్లా కలుపుకుంటా ఉండండి. ఉప్పు, కారం చెక్ చేసుకుని సరిపోతే ఈ టైంలో వేసుకోవచ్చు. నాకైతే ఉప్పు, కారం సరిపోయిందండి. ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను ఉప్పు వేసాను, 3 స్పూన్లు కారం వేసానండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 స్పూన్లు పెరిగేసి కలిపి పెట్టాను అనమాట. నాకు 1/2 కిలో చికెన్కి ఇదైతే సరిపోయింది. ఓకేనా? మీకు ఇంతకన్నా ఇంకెక్కువ తీసుకుంటే ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఓకేనండి? ఈ టైంలో మనం ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి. గరం మసాలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ చాలు. 2 మినిట్స్ ఉన్న తర్వాత దించేసుకోవడం. చూసారు కదా ఎంత బాగుందో. ఒక 2 మినిట్స్ కొత్తిమీర వేసుకుని దించేసుకున్నాం. కొత్తిమీర వేసేస్తున్నానండి. కొత్తిమీర వేసేసుకుని దించేసుకోవడం అనమాట. ఎమ్మి జ్యూసీ చికెన్ కర్రీ రెడీ. ఓకేనా ఫ్రెండ్స్? చికెన్ కర్రీ అయిపోయింది కదండి. బగారా రైస్ కూడా స్టార్ట్ చేసుకున్నాం. బగారా రైస్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాం. ఫస్ట్ హోమ్ మేడ్ నెయ్యేనండి ఇది. ఒక స్పూను ఆయిల్, ఇవ్వండి బగారా బిర్యానీ దినుసులు, జీడిపప్పు 4 పలుకులు తీసుకున్నా, దాల్చిన చెక్క, లవంగాయ, యాలుక్కాయ, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, సాజీరా అన్నీ వేస్తున్నానండి. ఇవన్నీ కలిపి 2 స్పూన్స్ వచ్చేటట్టు చాలు వేస్తున్నానండి. రెండు పచ్చిమిర్చిని చీలికలు చేసుకోనండి. 2 క్యారెట్లను కట్ చేసి పెట్టినాను. క్యారెట్ కూడా వేస్తున్నాను చూడండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా. ఓకే అండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి.
ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకుని కడిగి నానబెట్టుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ అయిందండి నానబెట్టుకుని. ఇది 2 గ్లాసులు బియ్యం బాస్మతి రైస్ తీసుకున్నానండి నేను. ఓకేనా, 2 గ్లాసులు బియ్యం నానబెట్టుకుని ఒక అరగంట అయిందండి నానబెట్టుకుని. ఓకేనా, దీంతోనే బిర్యానీ చేస్తాను అనమాట. ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాండి, వేస్తున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత మనం కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఉన్నాయి, అవి వేసుకుంటాం. ఈ స్టైల్లో చికెన్ బిర్యానీ చూయించక్క అని, జ్యూసీ చికెన్ బిర్యానీ చూయించరా అని అడిగారు మన సబ్స్క్రైబర్స్. వాళ్ళ కోసమే చేస్తున్నానండి. నేను ఎలా చేస్తానో మీరు కూడా చూసి వండుకుని తినండి. ఓకేనా. గుప్పుడు పుదీనా, ఒక గుప్పుడే కొత్తిమీర వేసుకొని ఒకసారి తిప్పుకున్నాను. తిప్పుకొని మూత పెట్టేసుకున్నాం. ఈ టైంలో మనం కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. నేను సాల్ట్ వేయట్లేదండి, ఉప్పు వేస్తున్నాను. నాకు ఉప్పు అలవాటు. అన్నీ ఈ విధంగా వేగాలండి. ఓకేనా. కొంచెం గరం మసాలా వేసుకున్నామండి. గరం మసాలా హోమ్ మేడ్దేనండి, ఇంట్లోనే తయారు చేసుకున్నాము. ఇదిగోండి మంచిగా వేగేసినాయి. ఈ టైంలో మనం బియ్యం వేసేసుకోవడమే. నేను ముందు వాటర్ పోయట్లేదండి, రైస్ వేస్తున్నాను. 2 గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నాను చెప్పే కదండి. ఇట్లా వేసిన తర్వాత ఒక్కసారి తిప్పుకుని మనం అప్పుడు వాటర్ పోసుకున్నామండి. ఒకసారి మనం ఇలా తిప్పుకుందామండి. తిప్పుకుని నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదండి, 3.5 గ్లాసులు వాటర్ పోస్తాను. ఇదే గ్లాస్తో పోస్తున్నాను చూడండి. ఇందాక నేను కొంచెం ఉప్పు వేసాను కదండి, సరిపోలేదు, అందుకని మళ్ళీ వేస్తాను. బిర్యానీలో కొంచెం ఎక్కువే కావాలండి, ఎందుకంటే రైస్ వాటర్ 2 కలిపి ఉంటాయి కదండి, అందుకే కొంచెం ఎక్కువే కావాలి. మీరు ఉప్పు చూసుకుని వేసుకోండి. ఓకేనా. ఈ టైంలో మనం ఉప్పు చెక్ చేసుకుందామండి. ఓకేనా. సరిపోయింది నేను వేసిన ఉప్పు. క్యారెట్ ఎక్కువ వేసేది అనుకుంటున్నారా, డైరెక్ట్గా ఇస్తే పిల్లలు తినరని ఇట్లా బిర్యానీలో కానీ కర్రీస్లో కానీ ఎప్పుడన్నా మ్యాగీ చేస్తే మ్యాగీలో కానీ ఇట్లా వేస్తానండి. సైలెంట్గా తింటారు, ఎందుకంటే బిర్యానీ చికెన్ కర్రీ అంటే ఇష్టం కదా. ఇట్లా చేసి పెడితే క్యారెట్ కూడా తినేస్తారు అనమాట. ఓకేనా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే రెసిపీ ఏదన్నా ఉంది అంటే అది బిర్యానీ అండి. అది ఏ బిర్యానీ? హైదరాబాద్ బిర్యానీ. ఓకేనా. ఎంతో ఇష్టంగా తినే రెసిపీ అండి, చాలా ఇష్టంగా తింటారు కదా. హైదరాబాద్ బిర్యానీ అంటేనే ఇంకా మాటలు రావు, అంత టేస్టీగా ఉంటుంది. ఓకేనా. ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి చేసుకోండి. మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలండి. చెక్ చేసుకుని లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దించేసుకోవడం.
ప్లేట్లు పెట్టుకుని తింటాను. చూసేసారు కదండి మన ఏమి జ్యూసీ చికెన్ కర్రీ అండ్ బగారా రైస్. ఓకేనా? ఇలా ఎంజాయ్ చేస్తూ తింటూ ఎంజాయ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.